అయితేనేమి మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు అయితేనేమి అనేక రకంగా చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకొని ఈరోజు ప్రామిసెస్ చేస్తూ ఉన్నారు. ప్రామిసెస్ కొన్ని బరువైనా కూడా చేయగలుగుతాం, దేవుడు ఉన్నాడు, చేయగలుగుతాం, ప్రజలకు చేయాలన్న తపన ఉంది. రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా తపన ఉండేదో చేయాలన్న తపన, జగన్ కూడా తపన ఉంది. ప్రజలకు బీద ప్రజలకు చేయాలన్న తపన అనేది తప్పకుండా దేవుడు కూడా హానర్ చేస్తాడని నేను అనుకుంటా ఉన్నాను. ప్రతిపక్ష నేతగానే తానేంటో చాలా ఒక పవర్ఫుల్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం జరిగింది. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ గెలిచిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా అంతే ధీమాగా ఉన్నారా, అలాగే ఉంటారు అన్నట్టుగా? గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా అంతే ధీమాగా ఉంటారమ్మా. ఇంకా అప్పుడు ఇంకా పనులు చేసే దాంట్లో ఉంటారు కాబట్టి చేయాలన్న తపన. రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప భారం ఉండేది ప్రజల పక్షంగా. ప్రతి నిమిషం ఏం చేయాలని ఆలోచించేవాళ్ళు. రైతుల కోసం అయితేనేమి, అక్కచెల్లెళ్ళ కోసం అయితేనేమి, అట్లా చేయాలన్న తపన ఉండే వాళ్ళకు పని తప్పకుండా ఉంటుంది. ఇంకా మోర్ కష్టపడి ఇంకా పనులు బాగా చేయగలుగుతారు అనుకుంటా. జగన్ కూడా అదే తపన. నేను ఆయనలో ఉన్న భారం, ప్రజల పట్ల ఉన్న భారం చూస్తా ఉన్నా జగన్ కు. అలాగే మహిళల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? జగన్ గారు మేనిఫెస్టో ప్రిపేర్ చేసేటప్పుడు ఒక మహిళగా మిమ్మల్ని ఏమైనా అడగడం జరిగిందా? అన్ని డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఏదన్నా ఇది తీసుకున్నాం